సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి ఒక సాయంకాలము 6 గంటలకు స్తుతి వాక్యం కూడుకుంటుంది మందిరంలో. ప్రతి వారు సకాలంలో వచ్చి ప్రభువుని ఆరాధించవలసిందిగా కోరుకున్నాం. మీకు తెలిసిన వారు కూడా తెలియచేయండి. ఈ యొక్క సంగీత ఆరాధనలో పాల్గొవలసిందిగా వేడుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారు ఆయన శిష్యులకు చెప్తున్న ఒక బలమైన మాట, దేవునికి అసాధ్యమైనది లేదు, సమస్తము సాధ్యమే. నిజమే, మన వైపు చూచినప్పుడు మన అవసరత, మన జ్ఞానాన్ని బట్టి, మన ఆలోచన బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి అనిపిస్తుంటుంది ఇది చాలా కష్టం, ఇది చాలా అసాధ్యము, నేను ఎన్నడూ దీన్ని నేను చేయలేను. కానీ దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, బలపరుస్తుంది. అంటే ఆయనకు అసాధ్యమైనది లేదు, సమస్తము సాధ్యమే. ప్రియ కుమార కుమార్తె, ఆయనను విశ్వసించు ఆయనకు అసాధ్యమైనది లేదు. ఎందుకనగా ఆయన తన బిడ్డల విషయంలో గొప్ప కార్యం చేయగల సమర్థుడు. ఆయన ఒక్కడు మాత్రమే మహత్యమైన కార్యం చేయగలడు. ఉదయకాల సమయంలో నీకున్న వాటి కంటే, నీకున్న వేదన కంటే, నీకున్న బాధ కంటే ప్రభువైన దేవుడు చాలా గొప్పవాడు. ఆయన నమ్ముకుంచు, ఆయన పట్ల గొప్ప కార్యం చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీకున్న నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ధైర్యపరచండి, బలపరచండి, నీ కృపాక్షములతో నింపండి. అలా వారికి ప్రతి కొదువులు మీరు తీసివేసి, ఇదిగోనైనా నీకంటూ అసాధ్యమైనది ఆయన సమస్తము సాధ్యపరచగల దేవుడు ప్రభా. ఏది కూడా నీకు వ్యతిరేకమది లేదు నాయన, నువ్వు సమస్తము చేయగలవు. ఇక నీ బిడ్డ వాటిని నమ్మి ఆ కార్యాలు పొందుటకు సహాయం తెచ్చమని, ఈరోజు వారికి ఏదైతే అసాధ్యం అనుకున్నారో దాన్ని సాధ్యపరిచి బలపరచమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఆయన నమ్ముకుంచండి. ప్రభువు నీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.